నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ధర్మస్థల ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన ధర్మస్థల ఇప్పుడు వార్తల్లోకి రావడానికి కారణాలేంటి? ఇంత ప్రకంపనలు సృష్టించడానికి నేపథ్యం ఏంటి అనే దాని మీదే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో అనేక మంది మహిళలు దారుణంగా బలైపోయారని, వారిని అత్యాచారం చేసి ఖననం చేశారని ఒక పారిశుద్ధ్య కార్మికుడు బాంబు పేల్చడంతో ఈ తతంగం అంతా ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఇందులోని వాస్తవాలను వెలికి తీసేందుకు మీడియా పుంఖానుపుంఖాలుగా కథనాలు రాయటం, అనేక అనుమానాస్పదమైన అంశాల గురించి ప్రస్తావించడంతో కర్ణాటక ప్రభుత్వం ఒక 4 ఐపీఎస్ ఆఫీసర్లతో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ఏర్పాటు చేసింది. వాస్తవాలు ఏంటి? మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవాలా కాదా, నిజాలను నిగ్గు తేల్చాలని ఆ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఒక్కసారి మనం లోపలికి వెళ్తే, ఆ కథనాల్లోకి వెళ్తే 1998 నుంచి 2014 వరకు దాదాపు 100 మంది పైగా మహిళలను, వాళ్ళలో విద్యార్థులు ఉన్నారు, వివాహిత మహిళలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వీళ్ళందరూ నేనే స్వయంగా ఖననం చేశాను. ఆ శవాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలియదు, కానీ మొత్తానికి ఆ శవాల మీద అత్యాచారం జరిగినట్టు అనుమానం నాకు వచ్చింది. వాళ్ళందరినీ నేనే స్వయంగా ఖననం చేయాల్సి వచ్చింది. ఖననం అంటే తెలుసు కదా, పూడ్చివేశాము వచ్చింది అని ఆయన చెప్పారు. ఈ ధర్మస్థల పుణ్యక్షేత్రం, మంజునాథ పుణ్యక్షేత్రం కాస్తంత అడవి ప్రాంతంలో ఉంటుంది, మన శ్రీశైలం లాగా. సో కుండలు, గుట్టలు అవన్నీ దాటుకుని వెళ్ళాల్సిన పరిసర ప్రాంతాలు, అంటే మరుగు ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో ప్రధాన స్రవంతిలో ఉన్న ప్రాంతం అయితే కాదు. సో అందువల్ల అక్కడ ఏదో జరుగుతుంది, అత్యాచారాలు చేసి వాళ్ళని పడేసిన వాళ్ళను ఖననం చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే స్కూల్ యూనిఫామ్తో ఉన్న 15-16 సంవత్సరాల బిడ్డల తాలూకు శవాలను కూడా తాను ఖననం చేశానని ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పారు. అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడు దాన్ని బయటకు తీసుకురావటం ఏంటి అనే అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. దానికి అతను చెప్పింది ఏంటంటే, చాలా వాటికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం, నేనే స్వయంగా వాటిని ఖననం చేశాను కనుక ఎవరైతే ఈ అత్యాచారాలకు, ఈ దురాఘాతాలకు పాల్పడుతున్నారో కామందులు, భూస్వాములు, వాళ్ళు నా కుటుంబ సభ్యుల మీద కూడా కన్నేశారు. అది నేను భరించలేక ఊరొదిలి వెళ్ళిపోయాను. కాకుంటే ఇంతమంది ఆడబిడ్డల ఉసురు తనకు తరుగుతుందని పాపభీతి నన్ను వెంటాడుతూ వస్తుంది కనుక నేను దీన్ని బయట పెట్టాల్సి వచ్చింది అని చెప్పి ఆయన ఒక సమాధానం, అంటే సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేశారు. అందుకే ప్రభుత్వం ఈ జూలై నెలలో ఈ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఆయన చెప్పిన దాంట్లో నిజానిజాలు ఏంటి, దీనికి ఇంకా ఏమైనా కోణాలు ఉన్నాయా, లేకపోతే రాజకీయ కోణాలు లాంటివి ఉన్నాయా, మీరు దర్యాప్తులో కూలంకషంగా దాన్ని నివేదిక సమర్పించండి అని చెప్పి శవాలుగా మారిన వాళ్ళలో, అతను చెప్పిన దాని ప్రకారం శవాలుగా మారిన వాళ్ళలో వైద్య విద్యార్థులు. ఇదేంటి వైద్య విద్యార్థులు అంటే, ఎప్పుడైతే ఈ దేవాలయం అక్కడ ఏర్పాటైందో దాదాపు 5 దశాబ్దాల క్రితం ఈ దేవాలయం ఏర్పాటైంది అంటున్నారు. ఆ చరిత్రలకు మనం వెళదాం. ఆ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో హోమియో కళాశాలలు వచ్చాయి, ఆయుర్వేద కళాశాలలు వచ్చాయి, మరిన్ని విద్యా సంస్థలు కూడా వచ్చాయి. ఎక్కడైతే దేవుడు ఉంటాడో ఆ పరిసర ప్రాంతాల్లో విద్యాలయాలు వచ్చాయి. సో అక్కడ చదువుతున్న విద్యార్థుల్ని వీళ్ళు టార్గెట్ చేసి పట్టుకొని హింసించి అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు. ఆ శవాలను మాయం చేసేసి, అంటే పూర్తి చేయిస్తున్నారు అనేది ఆ తాలూకు కథనం. దక్షిణ కన్నడ ఐ థింక్ జిల్లాలో ధర్మస్థల అనేది మామూలుగా అయితే అంతకుముందు ఒక చిన్న గ్రామం. అది మనం అంటాం కదా, దేవుడు స్వయంభూ అంటే ఆయన వెలిశాడు, ఎవరో అక్కడ ఆయన తీసుకెళ్ళి పెట్టలేదంటే, అట్లాగే ఆయన శివుడు అక్కడ స్వయంభూగా వెలిశాడు అనే కథనం చెప్తుంది, పురాణ గాథలు చెప్తున్నాయి.
సో ఎన్నో ఏళ్ల కిందట, అది ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఒక 5 దశాబ్దాల క్రితం నుంచి దానికి ఒక ప్రాశస్త్యం అయితే వచ్చింది. దానికి ఒక వంశపారంపర్య ధర్మకర్త మండలి ఉంది. ఆ మండలికి ధర్మకర్తగా మన రాజ్యసభ సభ్యులు వీరేంద్ర హెగ్డే గారు. ఆయన దాదాపు 5 దశాబ్దాల నుంచి దానికి ధర్మకర్తగా కొనసాగుతూ ఉన్నారు. అంటే వంశపారంపర్యంగా వచ్చినప్పుడు వారు ఉన్నంతకాలం వారే ఉంటారు. ఆ తర్వాత తమ కుటుంబంలోని వేరే వాళ్ళు కూడా వెళ్తారు. మనకి ఇక్కడ సింహాచలంలో అశోక్ గజపతిరాజు కుటుంబం ఉన్నట్టుగా అనమాట. సో ప్రాచుర్యం పొందిన తర్వాత ఆ పరిసర ప్రాంతాలలో అభివృద్ధి ఆటోమేటిక్గా వచ్చేసింది. వచ్చినప్పుడు మనం ఇందాక చెప్పుకున్న హోమియో కళాశాల, ఆయుర్వేద కళాశాల, ఎందుకంటే అక్కడ వనమూలికలు ఎక్కువగా దొరుకుతాయి కనుక ఆయుర్వేద కళాశాల ఇవన్నీ అక్కడ వచ్చినాయి. సో అందుకు ఇది మిస్టీరియస్గా మారింది. అటవీ ప్రాంతంలో పూజ కోసం వెళ్ళే వాళ్ళని పట్టుకుంటున్నారా, లేకపోతే స్టూడెంట్స్ని పట్టుకుంటున్నారా అనేది మొత్తానికి తెలియదు. ఆ పరిసర ప్రాంతాల్లో కొందరు భూస్వాములు ఉన్నారు, కామందులు ఉన్నారు. కామందులో లేకపోతే కామాందులో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళు ఎక్కువగా అక్కడ ఉన్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే గత 10 ఏళ్లలో 450 మంది కనిపించకుండా పోయినట్టు పోలీసు రికార్డుల్లో ఉంది. అంటే మిస్సింగ్ కేసులు ఉంటాం కదా, రకరకాలుగా చెప్పారు. ఈ మధ్య కాలంలోనే ఒక మాతృమూర్తి అమ్మ తమ బిడ్డ మెడిసిన్ చదువుతున్న తన బిడ్డ కనిపించకుండా పోయిందని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వాళ్ళు కేసు తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు అని చెప్పి అక్కడ సమాచారం ఉంది. ఏంటి అసలు ఇదంతా ఎంత మిస్టరీగా ఎన్ని వందల మంది జనాలు అమ్మాయిలు మాయమైపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఒక ప్రశ్న వస్తుంది. అందుకే ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడం కోసం ఈ సిట్ అనేది వేసింది. ఒక 4 IPS ఆఫీసర్లతో వాళ్ళు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నప్పుడు అనేక ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అతను ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు తాను 13 చోట్ల ఈ ఖననాలు అంటే శవాలను పాతిపెట్టానని చెప్పాడు. సో ఆ ప్రాంతాల ప్రాతిపదికగా ఆ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత పకడ్బందీ సెక్యూరిటీతో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ తవ్వకాలను ప్రారంభించారు. ఆ తవ్వకాల్లో కొన్ని అస్థిపంజరాలు బయటపడుతున్నాయి, కొన్ని కాళ్ళ ఎముకలు, చేతుల ఎముకలు బయటపడుతున్నాయి, కొన్ని పుర్రెలు కూడా బయటపడుతున్నాయి. అంటే ఆరంభంలో అయితే కొంతమంది అనుకున్నారు అవి ఏ జంతువులు అయి ఉండొచ్చు కదా అంటున్నారు. కానీ ఆ తర్వాత పుర్రెలు, కాళ్ళు, చేతులు బయటపడటంతో ఇది మానవులకు సంబంధించిన కళేబరాలే, అస్థిపంజరాలే అని చెప్పి నిర్ధారణకు వచ్చారు. రోజు రోజుకు ఈ కథ లేకపోతే ఈ వ్యధ ఏ మలుపు తిరుగుతుందో అని చెప్పి జనమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రధాన స్రవంతి మీడియా కంటే చాలా ఫాస్ట్గా వేగంగా వెళ్తుంది సోషల్ మీడియా. అక్కడికి వెళ్ళేసి రకరకాల యాంగిల్స్లో, కోణాల్లో కథనాలు ప్రచారం చేస్తుంది. దానిలో పలానా కామందు లేకపోతే పలానా భూస్వామి ఈ కార్యక్రమాలకు మూల సూత్రధారి అంటూ రకరకాల పేర్లను వాళ్ళు ప్రస్తావిస్తూ వచ్చారు. వీళ్ళందరూ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కామందులు లేకపోతే భూస్వాములు, ధనవంతులు. ఎందుకంటే ఈ చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండటంతో ఇది ధనవంతులకి పేదవాళ్ళకి మధ్య జరిగిన సంఘర్షణలాగా కూడా ఇంకొక కోణంలో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కథనాలను ప్రచారం చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో వీళ్ళందరూ కట్టగట్టుకుని సివిల్ కోర్టుకి వెళ్ళారు. వెళ్ళి మమ్మల్ని అన్యాయంగా మా జీవితాలని వాళ్ళు బదనాం చేస్తున్నారు, మేమే ఏదో వీళ్ళందరినీ చంపేసినట్టుగా మా మీద కథనాలు ప్రచురిస్తున్నారు, కొంచెం ఆపండి అంటే అప్పుడు సివిల్ కోర్టు కూడా యూట్యూబర్లను వాస్తవాలు తెలియకుండా ఇలాంటి ప్రచారాలు, పుకార్లు మాత్రం దయచేసి మీరు చేయొద్దని చెప్పి వాళ్ళకు కూడా హెచ్చరింపు కార్యక్రమం చేసింది. ఇది ఇలా ఉండగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే BBC కూడా ఈ మధ్యకాలంలో ఈ వార్తలన్నీ చదివిన తర్వాత తమ బృందంతో గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేయడానికి ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళింది. సో BBC అంటే కాస్త క్రెడిబిలిటీ ఉన్నది, అంటే వాస్తవాలని నిర్భయంగా చెప్పడంలో BBCకి ఉన్న పేరు మరే సంస్థకి లేకపోవచ్చు. ఎందుకంటే బహుశా BBC ఢిల్లీలో అంతా మన వాళ్ళే ఉంటారు కనుక ఏదో బ్రిటిష్ వాళ్ళు మనకు కుట్ర పని చేశారంటానికి కూడా ఆస్కారం లేదు. ఖచ్చితంగా అంతా మన వాళ్ళే ఉన్నారు అక్కడ. సో వాళ్ళు గ్రౌండ్ రియాలిటీని వాళ్ళు బయట పెట్టిన దాంట్లో కూడా విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. ఆ సిట్ దర్యాప్తు బృందం
మిగతా వాళ్ళని ఆపగలిగింది కానీ బీబీసీని ఆపే సాహసం అయితే చేయలేదు. అందువల్ల వాళ్ళు కూడా ఆ తవ్వకాల వెంట వెళ్ళటం మొదలుపెట్టారు. అక్కడ చాలా చాలా ఈ కళేబరాలు అంటే అస్థిపంజరాలు తాలూకు అవశేషాలన్నీ వాళ్ళు పట్టుకోగలిగారు. దాన్ని బట్టి ఇది జరిగింది వాస్తవమే. పూర్తిగా 450 మందిని చంపేశారనే దాన్ని వాస్తవం కాకపోయినా కూడా మొత్తానికి అక్కడ లభిస్తున్న అవశేషాలను బట్టి అక్కడ ఎలాంటి కిరాతకాలు జరిగినట్టుగానే భావించాలని చెప్పి బీబీసీ వార్తా కథనం ప్రకారం తాజాగా ఇంకొక సంఘటన కూడా జరిగింది. ఒక విద్యార్థిని చనిపోతే ఆవిడ్ని రహస్యంగా ఖననం చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటే ఆ ఖననం జరుగుతున్నప్పుడు అధికార యంత్రాంగం కూడా అక్కడ ఉంది. కాకపోతే అసహజంగా ఖననం చేస్తున్నారు. ఏ మతానికైనా ఖననం చేసినా కూడా అంటే ఖననం ఎవరికి చేస్తారు? అన్మ్యారీడ్ పీపుల్కి. హిందూ ధర్మం ప్రకారం అయితే పెళ్లి కాని వారికి ఖననం చేస్తారు, పెళ్ళైన వారిని దహనం చేస్తారు. అది అందరికీ తెలిసిన అంశమే. బహుశా ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయిని వాళ్ళు ఖననం చేస్తున్నారో ఆ ఖననం చేసిన అమ్మాయి తాలూకు నేచర్ని బట్టి లేకపోతే వస్త్రధారణ లేకపోతే బొట్టు ఇలాంటి వాటిని బట్టి తెలిస్తే అది హిందూ సంప్రదాయానికి చెందిన అమ్మాయే. కానీ ఆ సంప్రదాయం ప్రకారం చేయకుండా ఏదో మొత్తానికి పూర్తి చేయే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి జయంత్ అని ఒక ఈ ఆర్టీఐ కార్యకర్త అంటే సమాచార హక్కు కోసం ఉద్యమాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారుగా, అతను చూశాడు. ఆ జయంత్ అనే కార్యకర్త చూసి ఆ గుర్తులు బట్టి వెంటనే ఆ పోలీస్ అధికారులకు ఆర్టీఐ దాంట్లో ఒక అర్జీ పెట్టుకున్నాడు. నాకు ఆ అమ్మాయి తాలూకు వివరాలు కావాలి, మీరు అసహజంగా ఆవిడని మీరు ఖననం చేశారు కనుక నాకు ఆవిడ ఎవరు, ఏజ్ ఎంత, ఏం చేస్తుందో లాంటి వివరాలని నాకు కావాలని ఆయన పెడితే నిరాకరించారు. అసలు ఆ సమాచారం మా దగ్గర ఏం లేదు అసలు. అప్పుడు ఇంకొక గొప్ప అంశం బయటకు వచ్చింది. మనం ఇందాక చెప్పుకున్న 450 మంది మిస్సింగ్ కేసులు స్టేషన్లో రకరకాల పోలీస్ స్టేషన్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న 2-3 పోలీస్ స్టేషన్లో 2 జిల్లాల పరిధిలో పోలీస్ స్టేషన్స్లో ఈ 450 మంది మిస్సింగ్ కేసులు ఉన్నాయి కదా, ఆ ఫైల్స్ అన్నీ మిస్ అయిపోయినాయని చెప్పి సడన్గా పోలీసులు ఒక బాంబు పేర్చారు. అంటే దర్యాప్తు బృందం వచ్చిన తర్వాత, సిట్ వచ్చిన తర్వాత అంత సమాచారం డేటా మొత్తం వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ నేపథ్యంలో ఈ జయంత్ అనే వ్యక్తి తాజాగా మరణించిన అమ్మాయి తాలూకు సమాచారాన్ని కోవడానికి వెళ్తే మేము సమాచారం ఇవ్వమని నిరాకరించిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వకుండా నిరాకరించడం ఏంటి అని చెప్పి దర్యాప్తు బృందం అక్కడికి వెళ్ళడంతో వాళ్ళు చెప్పినది ఏంటంటే ఈ 450 మంది తాలూకు మిస్సింగ్ కేసులు అనేవి మామూలుగా జరిగినవి, కానీ దాని డేటా అయితే మా దగ్గర ప్రస్తుతం లేదు, కనిపించట్లేదు, మిస్ అయిపోయింది, ఎలా మిస్ అయిందో తెలియట్లేదు అని చెప్పి వాళ్ళు బొంకే ప్రయత్నం చేశారు. దీంతో అనుమానాలు మరింత పెరిగిపోయాయి. ఇంకా సోషల్ మీడియా ఇంకా బాంబార్డ్మెంట్ చేయడం మొదలుపెట్టింది. రికార్డులు కూడా తారుమారు చేశారంటే ఖచ్చితంగా ఇది ఆ పెద్దవాళ్ళ పనే. ఇది పేదవాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు కనుక పెద్దవాళ్ళు ఎలాగోలా వాటిని మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది బాధిత కుటుంబాలకు డబ్బులు కూడా ఎరచూపి సాక్ష్యాలను బయటకు రాకుండా చేస్తున్నారు అని చెప్పి రకరకాల కోణాల్లో ఈ సోషల్ మీడియాలో కథనాలు రావడం అనేది మొదలైంది. దర్యాప్తు బృందం ఎప్పుడైతే ఈ సమాచారాన్ని అడిగిందో ఆ సమాచారం మిస్సింగ్ అనేది మిస్సింగ్ కేసులకు సంబంధించిన సమాచారం మిస్ అయింది అని చెప్పడంతో ఇప్పుడు ఈ కథలకు, ఈ ధర్మస్థల కథలకు మరింత అనుమానం అనేది జోడైంది. అందరూ న్యాయం జరగాలనే కోరుకుంటున్నారు. సో ఈ మధ్యకాలంలో ఇంకొక కోణం, కొత్త కోణం బయటకు వచ్చింది. అసలు అక్కడ ఏం జరగలేదు. మంజునాథ దేవాలయాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి, హిందూ ధర్మాన్ని అవమానించడానికి కొన్ని దుష్ట శక్తులు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నాయని చెప్పి ఇంకొక కోణం కొన్ని ధార్మిక సంఘాలు మొదలుపెట్టారు. కానీ వాళ్ళు కూడా ఈ మిస్సింగ్ కేసులు అనేదాన్ని వాళ్ళు ఖండించట్లేదు. ఎక్కడ జరిగిన దాన్ని ఇంత పెద్ద ప్రచారం కల్పిస్తున్నారు ఏంటి అనే కోణంలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అక్కడ జరిగింది జరగలేదనే విషయాన్ని వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. సో వాళ్ళ కోణం వాళ్ళది. ఇప్పుడు ఇంత జరిగితే మంజునాథని ఈ బాధితులంతా కోరుకున్నది ఏంటంటే మాకు న్యాయం జరిగేలాగా చూడు స్వామి మంజునాథ అని కోరుకుంటున్నారు. సో ఆ కోరికలో తప్పేం లేదు కదా. సో వాళ్ళు నిజంగానే దైవం ఉంటే ఆ దైవమే తమకు న్యాయం చేస్తాడని, ఆ దైవమే ఈ సిట్ రూపంలో ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నాడని సమాచారం ఇవ్వడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. అధర్మాల సంగతి ఎలా ఉన్నా కూడా నిజాలు బయటపడి బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలనేది మాత్రం మనం అందరం కోరుకోవాలి. అప్పుడే
ధర్మస్థలం మీద వచ్చిన ఈ అపవాదు కావచ్చు, లేకపోతే ఈ విమర్శ కావచ్చు, ఈ విమర్శల దాటికి ఎండ్ పడే శుభం కార్డు పడే అవకాశం ఉంది. అది జరగాలని, బాధిత కుటుంబాలకు అందరికీ మేలు జరగాలని మనం కూడా ఆశిద్దాం. ఇది ధర్మస్థలకు సంబంధించిన విశ్లేషణ. మళ్ళా ఇంకొక ముఖ్యమైన అంశంతో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.